గురుగారు, మన ధర్మంలో గురువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క ఆవశ్యకతను ఎలా విశ్లేషించుకోవాలి? గురువు అనేటువంటి శబ్దమే మనిషికి ఉద్ధరణ దిశగా తీసుకువెళ్ళే ఒక మహాతత్వం అని మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పిందమ్మా, గుకారశ్చ అంధకారశ్చ రుకారో తన్నివారక అని. అంటే గురు అనే శబ్దంలో ఉన్న రెండు అక్షరాలు, గు అనే అక్షరం ఎప్పుడు కూడా గుకారశ్చ అంధకారశ్చ, అంధకారం. ఇప్పుడు మన జీవితంలో మన మనసులో చుట్టుపక్కల ఇన్ని రకాలైనటువంటి కాంతివంతమైనటువంటి వస్తువులు ఉన్నా కూడా మన అంతరంగం ఎప్పుడూ కూడా అంధకారంలోనే ఉంది. ఎలా అయితే సముద్ర గర్భంలో అంధకారం, గాఢమైనటువంటి అంధకారం ఉంటుంది, దట్టమైన అంధకారం ఉంటుంది, అది మన మనస్సుల్లో కూడా ఉంది. మరి బయట ఉన్నటువంటి అంధకారాన్ని మనం దీప కాంతి చేత మనం నివారణ చేసుకోవచ్చు. మరి లోపల ఉన్నటువంటి ఆ అంధకారాన్ని నివారించే శక్తి ఎవరు అంటే ఆ మహాతత్వమే గురువు. అందుకే రుకారో తన్నివారక అని. కేవలం గురు శబ్దము, ఆ గురు తత్వం మాత్రమే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగింపజేసేటువంటి సర్వసామర్థ్యం కలిగి ఉంది. అందువల్లే ఉపనిషత్తు కూడా ఈ సందర్భంలో చాలా చక్కటి ఒక అంశాన్ని చెప్పింది. పరీక్ష లోకాన్ కర్మచితో బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్యకృత కృతః తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది. అసలు గురువు ఎలా ఉండాలి అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. శ్రోత్రియుడు అంటే వేదాల్ని చక్కగా శ్రవణం చేసినవాడు. ఇక బ్రహ్మనిష్ఠుడు అంటే కేవలం శ్రవణంతో సరిపెట్టుకోకుండా శ్రవణం చేసిన దాన్ని అనుష్ఠానం చేసి అనుభూతి పొందినవాడు. అందువల్ల ఎప్పుడైతే మనం వేదంలో చెప్పినటువంటి మహత్తరమైన అంశాలని, ఉపాసనల్ని, అలాగే వివిధమైనటువంటి విలక్షణమైన మార్గాల్ని, తత్వాల్ని మనం శ్రవణం చేస్తాము. ఎందువల్ల అంటే వైదిక పద్ధతిలో 3 రకాలు ఉంటుందమ్మా, శ్రవణ మనన నిధిధ్యాసయోహో అని. ఏదైనా ఒక విషయాన్ని ఫస్ట్ శ్రవణం చేస్తాం, తర్వాత మననం చేసుకోవాలి. శ్రవణం చేసిన దాన్ని అనేక పర్యాయాలు రాత్రి పగలు ఎక్కడ సమయం ఉన్నా కూడా మనం మననం చేస్తూ ఉండాలి. ఆ మననం చేత మనం తెలుసుకునేటువంటి జ్ఞానం దృఢపడుతుంది. ఆ తర్వాత నిధిధ్యాసన అంటే సాక్షాత్కారం. ఆ విషయాన్ని మనం అనుభూతిపూర్వకంగా, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు పంచదార ఎలా ఉంది అంటే దాన్ని మనం చూసి దాని యొక్క వర్ణనను విని చాలా తీపిగా ఉంటుంది, దాన్ని బాగా మనం ఇష్టపడతాము, మరి కాస్త తినటానికి కూడా మనం దానికి సుముఖంగా ఉంటామని ఎన్నో రకాలుగా వర్ణనలు వినొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ పంచదార నిజంగా మనం స్వీకరిస్తామో అప్పుడు అనుభూతి చెందుతాం. ఇక ఆ వర్ణనలన్నీ కూడా అక్కడ పరిపూర్ణం అయిపోతాయి. అలా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆ గురువును అన్వేషించమంటుంది మనకు ఉపనిషత్. ఎంత వేదమాత కాబట్టి పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం అంటే ఏమిటంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం యందు నిష్ట కలుగుతుందో, ఇష్టం కలుగుతుందో, జిజ్ఞాస కలుగుతుందో, ఆ బ్రాహ్మణ తత్వం ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా, ఎవరైనా స్త్రీ పురుష భేదం ఇక్కడ మనకు వేదాంతంలో లేదమ్మా, అందరూ సమానంగా ఈ యొక్క సాధన చేయొచ్చు. కాబట్టి పరీక్ష లోకాన్ని, ప్రపంచాన్నంతా చూశాడంట, మార్పు చెందుతోంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేరు, ఇక్కడున్న వస్తువు అక్కడ లేదు, ఈరోజు చూసిన సన్నివేశాలు రేపు లేవు. ఇంత మార్పే ప్రపంచం. మరి ఇంత మార్పులో ప్రపంచంలో అసలు మారని తత్వం ఏదైనా ఉందా? ఆ తత్వాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని ప్రపంచాన్నంతా పరీక్ష చేసినటువంటి ఆ జిజ్ఞాసువు దీనికి ఏకైక మార్గం గురువే అని ఆ గురువును అన్వేషిస్తూ వెళ్ళాడంట. తద్విజ్ఞార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి. సమిత్పాణి అంటే ఆ రోజుల్లో గురువు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కొన్ని పద్ధతులు ఉండేవి. అవేమిటివి అంటే అప్పట్లో యాగము, హోమము, యజ్ఞము ఇవి జరిగేవి కాబట్టి సమిధలు తీసుకొని వెళ్ళేవాడు. అంటే యజ్ఞయాగాదిక కార్యక్రమానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే సమిధ అంటే, సమిధ ఏ విధంగా అయితే జ్ఞాన యజ్ఞంలో, ఆ యజ్ఞంలో అది ఆహుతవుతుందో, అలాగే నాలో ఉన్న అజ్ఞానం అనే సమిధను కూడా జ్ఞాన యజ్ఞంలో దగ్ధం చేసి నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించు అనే సంకేతం కూడా ఉందమ్మా. కాబట్టి గురువు నిజంగా త్రిమూర్తి స్వరూపుడు. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటోంది శాస్త్రం.